2026 జూన్ 2వ తారీఖున గురువు యొక్క రాశి మార్పు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఉచ్చ రాశిలోకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? గోచార రీత్యా ఏ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశి వారికి యోగిస్తుంది ఈ గురువు యొక్క గోచారము? ఈ విధంగా గురువు యొక్క రాశి మార్పు వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అందులోనూ అతిచారంలో ఉండి రాశిని మారుతున్నాడు కాబట్టి గురువు యొక్క గోచార ఫలితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు, గోచార రీత్యా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషట్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గురువు ఈ సంవత్సరం అంటే 2026 జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా గురువు రాశి మారడం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి గోచార రీత్యా 12 రాశుల వారికి అనేది తెలియజేస్తాను. అయితే సాధారణంగా గోచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దని చెప్తూ ఉంటాను, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి గోచారాలు ఉన్నప్పుడు దాని గురించి మనం కొంత అవగాహన తెచ్చుకుని ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఏమిటి ప్రత్యేకతలు అంటే, ఈసారి గురువు అతిచారంలో ఉండి రాశి మారుతున్నాడు కర్కాటక రాశిలోకి. గోదావరి నదికి పుష్కరాలు కూడా వస్తాయి. అయితే కర్కాటకం గురువుకి ఉచ్చరాశి కూడా అయింది. అంటే గురువు ఉచ్చరాశిలో ప్రవేశిస్తున్నాడు, అందులోనూ అతిచారంలో ప్రవేశిస్తున్నాడు. ఇవి ప్రత్యేకతలు. అయితే అతిచారం యొక్క ప్రత్యేకత ఈసారి ఏమిటి అంటే, చాలా త్వరగా రాశి కూడా మారుతున్నాడు. 2025 నుంచి 2033 వరకు గురువు అతిచారంలో ఉంటాడు. ఈ అతిచారం ప్రత్యేకత ఏమిటి అంటే, రాశిలో ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సాధారణంగా ఒక సంవత్సరం ఉంటాడు గురువు ఒక రాశిలో, కానీ ఈసారి అలా కాకుండా కొన్ని నెలల తర్వాతే సింహంలోకి వెళ్ళిపోయి స్పీడ్గా, అతిచారం అంటే స్పీడ్గా వెళ్ళడం, నార్మల్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్ళడాన్ని అతిచారము అంటాము. సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ సింహంలోకి వెళ్తున్నాడు. ఇలాగ మారుతూనే ఉంటాడు గురువు 2033 వరకు కూడా. అయితే వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక పరంగా, ప్రపంచపరంగా కూడా ఎన్నో ప్రత్యేకతల్ని మనం చూడమని చెప్తోంది ఈ గోచారము. గురువు ఎప్పుడైతే అతిచారంలో ఉండి ఇలాగ రాశి మార్పు మళ్ళీ రెట్రోగ్రేడ్ డైరెక్ట్ అవ్వడం ఇలా చేస్తూ ఉంటాడో, క్లీనప్ ప్రాసెస్ అనేది చేస్తాడు. వ్యక్తిగతంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ప్రపంచపరంగా కావచ్చు, చెడుని నిర్మూలించి మంచిని స్థాపన చేయడము అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందుకే ప్రపంచమంతా కూడా కొంత యుద్ధ వాతావరణం ఉంటుంది. దేశం లెవెల్లో కూడా ఎన్నో అస్థిరతలు వస్తాయి. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా కొన్ని కుంభకోణాలు వచ్చి దానివల్ల కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుని ఇంకా మరింత పటిష్టమైనటువంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుంటాము. విద్యారంగంలో కొన్ని అవకతవకలు, పేపర్ లీక్ అవ్వడము, దానివల్ల మళ్ళీ కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రాజకీయ రంగాల్లో కూడా ఎన్నో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి, ఊహించిన మార్పులు. ఈ గోచారంలో గురువు అందులోనూ అతిచారంలో ఉన్నప్పుడు. అయితే ఈసారి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, కర్కాటకం నుంచి సింహానికి వెళ్తూ ఉంటాడు గురువు. మళ్ళీ సింహం నుంచి కర్కాటకం వచ్చి మళ్ళీ సింహానికి వెళ్తాడు. కర్కాటకము జలతత్వ రాశి, సింహము అగ్నితత్వ రాశి. ఈ రెండు రాశుల మధ్య ఉండే నక్షత్రాలని గండాంత నక్షత్రాలు అంటాము. అంటే కర్కాటకంలో ఆఖరి నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రము, సింహంలో మొదటి నక్షత్రమైనటువంటి మఖ. ఇవి గండాంత నక్షత్రాలు. వీటిలో చివరి పాదము, మొదటి పాదము అవి మరింత అగ్రెసివ్ నక్షత్ర పాదాలుగా చెప్పాలంటే, తీవ్రమైన ఫలితాలను ఇచ్చేటువంటి పాదాలుగా చెప్పాలంటే ఆశ్లేష 4వ పాదము, మఖ 1వ పాదం. ఇందులో గురువు సంచారం చేస్తున్నప్పుడు మరింతగా కొన్ని తీవ్ర సంఘటనలు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో, దేశంలో, వ్యక్తిగతంగా కూడా ఆయా రాసుల వారికి గురువు యొక్క స్థితిని బట్టి. ఇక గురువు ట్రాన్సిట్ ఎలా ఉండబోతుందని నేను చూసినట్టయితే, జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి వస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖున సింహరాశిలోకి వెళ్తున్నాడు. ఈ సంవత్సరము డిసెంబర్ 31 వరకు గురువు సంచారం గురించి మాత్రమే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఆ తర్వాత మళ్ళీ
2027 జనవరి 25న కర్కాటకంలోకి వస్తాడు. అయితే ఈ వీడియోలో కేవలం 2026 డిసెంబర్ 31 వరకు మాత్రమే మనం మాట్లాడుకుందాము గురువు యొక్క గోచార ఫలితాలు. ఇక డిసెంబర్ 13వ తారీఖున గురువు రెట్రోగ్రేడ్ అవుతాడు. అయితే ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్లో రెట్రోగ్రేడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫలితం అనేది కేవలం 31 వరకు తీసుకున్నట్టయితే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అలాగే ముహూర్త నిర్ణయం ప్రకారం కూడా గురువు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ముహూర్తం అవుతూ ఉంటాడు. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, గురువు రాశి మారినప్పుడు ఏ గ్రహం రాశి మారినా సరే ఇది అప్లై అవుతుంది. గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అని నోట్ చేసుకుని తన జన్మరాశికి ఆ రోజు ఉన్న చంద్రుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఏ ముహూర్తి అవుతాడు గురువు అనేది చెప్పడం జరిగింది. 4 మూర్తి నిర్ణయాలు చెప్పారు. 1 స్వర్ణమూర్తి, రజతమూర్తి 2, 3 లోహమూర్తి, 4 తామ్రమూర్తి. స్వర్ణమూర్తి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి మూర్తిత్వం. లోహమూర్తి అన్నిటికంటే చాలా లాస్ట్లో ఉండేది, కొంత కాదు తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి మూర్తిత్వము లోహమూర్తిత్వం. ఈ సంవత్సరం గురువు రాశి మారే టైంలో, కర్కాటకంలోకి ఎంటర్ అయ్యే టైంలో చంద్రుడు ధనుసు రాశిలో ఉంటాడు కాబట్టి కొన్ని రాశుల వరకు గురువు స్వర్ణమూర్తి అవుతాడు. కొందరికి రజతమూర్తి, కొందరికి తామ్రమూర్తి, కొందరికి లోహమూర్తి. ఎవరికి స్వర్ణమూర్తి అవుతారు అనుకుని చూసినట్టయితే ధనస్సు, కుంభము, కర్కాటకము వీరికి స్వర్ణమూర్తి. అలాగే వృశ్చికము, సింహము, మేషము వీరికి రజతమూర్తి. తుల, మిథునం, మీనం వీరికి తామ్రమూర్తి. కన్య, వృషభం, మకరం వీరికి లోహమూర్తి. ఈ రాశుల వారికి మూర్తిత్వం రీత్యా కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఇక ఈ సంవత్సరం గురువు మారినప్పుడు పుష్కరాలు కూడా వస్తున్నాయి. అయితే చాలామంది పుష్కరాల్లో వివాహం చేయకూడదు అనేటువంటి ఒక నమ్మకం కూడా ఉంది. దానికి జ్యోతిషపరమైన కారణం ఏంటి అంటే, గురువు సింహంలో ఉన్నప్పుడు కనుక సంతానం కలిగితే సంతానం నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వివాహం చేసుకోవద్దు అన్నారు తప్ప, ఆధ్యాత్మికపరంగా ఎన్ని చెప్పినా కానీ జ్యోతిషపరంగా అయితే ఇదే కారణం. ఇక గురువు సింహంలోకి ఎంటర్ అయినప్పుడు గురువు కేతువు ఇద్దరు కలిసి ఉంటారు కొన్ని రోజుల పాటు. కేతువు నవంబర్ 25వ తారీఖున సింహం నుంచి కర్కాటకానికి మారుతాడు. అయితే మీరు చూసినట్టయితే పంచాంగంలో కావచ్చు, ఇతర వెబ్సైట్లో డిసెంబర్ 5వ తారీఖున ఇస్తారు. కానీ ఎప్పుడు కూడా ట్రూ రాహు, ట్రూ కేతు వీటి గమనాన్ని మనం ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. చాలా చోట్ల వెబ్సైట్లో ఇచ్చేది, సాఫ్ట్వేర్లో ఇచ్చేది మీన్ రాహు, మీన్ కేతు. ఇది కరెక్ట్ కాదు. ట్రూ రాహు, ట్రూ కేతు నవంబర్ 25వ తారీఖున మారుతున్నారు. రాశి మార్పు జరుగుతుంది. కేతువు సింహం నుంచి కర్కాటకానికి వస్తాడు. అయితే గురువు సింహంలోకి వచ్చినప్పుడు కేతువుతో కలిసి కొన్ని రోజులు ఉంటాడు. అక్టోబర్ 31వ తారీఖున గురువు వస్తాడు కాబట్టి కర్కాటకంలో, నవంబర్ 25 వరకు కేతు సింహంలోకి వస్తాడు కాబట్టి గురువు నవంబర్ 25 వరకు కేతువు సింహంలో ఉంటాడు. అంటే ఈ 3-4 వారాల టైము ఇద్దరు కలిసి ఉంటారు. ఇది ఒక ప్రత్యేకత. ఎందుకంటే గురుకేతువుల కలయిక ఎప్పుడైతే ఉందో అది దైవ బలానికి, దైవ సాధనకి, ఆధ్యాత్మిక సాధనకి ఇలాంటి వాటికి చాలా మంచిది. కొన్ని విషయాలు కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అలాగే కోర్టు చిక్కులు, లీగల్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటితో కొంతమంది ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి. ఇక గండాంత నక్షత్ర పాదాల విషయానికి వచ్చినట్టయితే ఆశ్లేష 4వ పాదంలోకి గురువు అక్టోబర్ 9వ తారీఖున వస్తాడు కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ సింహంలోకి వెళ్ళి మఖ 1వ పాదంలో ఉంటాడు ఈ సంవత్సరం అంతం వరకు. కాబట్టి అక్టోబర్ 9 నుంచి కూడా గండాంత నక్షత్ర పాదంలో ఉన్న ఫలితాలు ఉంటాయి కాబట్టి కొంతవరకు ప్రతికూల ఫలితాలని ఇస్తాడు గురువు, ఆయా రాసుల వారికి గురువు యొక్క స్థితి ఆధిపత్యాన్ని బట్టి. ఇది మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి, కామన్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు. ఆ తర్వాత రాశుల వారీగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటాయి అని మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఈ రాశుల వారికి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం గురువు యొక్క మార్పు డిసెంబర్ 31 వరకు అనేది నేను క్లుప్తంగా తెలియజేస్తాము. మొట్టమొదట మేషరాశి వారు. మేషరాశి వారికి గురువు 4వ ఇంట్లోకి వస్తాడు. తర్వాత సింహంలోకి మళ్ళీ 5వ ఇంటికి వెళ్తాడు. 4th హౌస్లో ఉన్నప్పుడు గురువు కొంతవరకు వృత్తి వ్యాపారాల్లో అస్థిరతను తీసుకొస్తాడు. ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంటుంది.
దానివల్ల కొంతవరకు శారీరక శ్రమ అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వృత్తిలో ఉన్నతి అయితే ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్‌లో ఉన్న గురువు 10th హౌస్‌ని చూస్తారు కాబట్టి చాలా మంచిదది గురువు యొక్క దృష్టి. కెరియర్‌లో ప్రమోషన్స్ అవి ఏమన్నా పెండింగ్‌గా ఉంటే వస్తాయి. అయితే ట్రాన్స్‌ఫర్‌తో కూడిన ప్రమోషన్ ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 5వ ఇంటికి వచ్చినప్పుడు, సింహంలోకి వచ్చినప్పుడు గురువు చాలా మంచి ఫలితాలను అందుకుంటారు మేషరాశి జాతకులు. అన్ని రకాలుగా కూడా వారికి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవ్వడము, ఆర్థికంగా కొంత ఇంప్రూవ్ అవ్వడము, ఈ విధంగా ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటనలు జరుగుతాయి. అలాగే సంతానం ఎవరైనా ఎడ్యుకేషన్‌లో ఉన్నట్టయితే వారి యొక్క ప్రోగ్రెస్ అనేది వీరికి చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం. ఆ తర్వాత వృషభ రాశి విషయానికి వచ్చినట్టయితే వృషభ రాశికి గురువు 3rd హౌస్ అలాగే 4th హౌస్‌లో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటకం, సింహంలో. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటిని దాటుకుని ముందుకెళ్ళినప్పుడు వారు ఆశించినటువంటి రిటర్న్స్‌ని వాళ్ళు పొందగలరు. కొంతవరకు వ్యాపారాల్లో ఎక్కువగా టైంని స్పెండ్ చేయాల్సి రావడము, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావడము, అంటే వ్యాపార అభివృద్ధి కోసము ఇలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. దానివల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బందులు కలిగినా కానీ తర్వాత ఫ్యూచర్‌కి వాళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ కర్కాటక రాశిలో గురువు ఉన్నప్పుడు ఆ తర్వాతి సమయంలో మంచి ఫలితాలను ఇస్తుంది వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. వీరు ఎప్పుడు కూడా కొంత టెంపుల్ విజిట్స్ చేస్తూ ఉండడము, ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా వారికి గురువు యొక్క శుభత్వాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడూ కూడా గురువు కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు అంటే టెంపుల్ విజిట్స్ చేస్తూ ఉండడము, దైవాన్ని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండడము, గురుస్వరూప ఆరాధన చేయడం చాలా చాలా మంచిది. ఏ గురు స్వరూపమైనా పర్వాలేదు. సాయిబాబా కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, ఇలా ఎవరినైనా సరే ఆరాధన చేస్తూ ఉండడము, గురువారం రోజు ఆ మందిరానికి వెళ్ళడము, దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివన్నీ చేయడం అనేది మంచిది వృషభ రాశి జాతకులు. ఇక మిథున రాశి విషయానికి వచ్చినట్టయితే 2nd హౌస్, 3rd హౌస్‌లో గురువు సంచారం ఉంటుంది కాబట్టి కర్కాటకంలో ఉన్నప్పుడు గురువు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు మిథున రాశి వారికి. ధనాదాయం పెరుగుతుంది, సేవింగ్స్ పెరుగుతాయి, తనకు రావాల్సినటువంటి డబ్బులు కూడా పెండింగ్‌లో ఉన్నవన్నీ కూడా చేతికి అందుతాయి. కుటుంబంలో కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. ఎందుకంటే ఫినాన్షియల్‌గా కూడా కొంత స్టెబిలిటీ వస్తుంది. ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయగలరు. మంచి మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తారు. అయితే 3rd హౌస్‌లోకి వచ్చినప్పుడు కొంత జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కొంత పరిశ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా ఎక్కువగా పనిచేయాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 31 తర్వాత ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తాడో గురువు కొంత శారీరక శ్రమ, అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికం అవ్వడము, ఇటువంటి పరిస్థితుల్ని ఎక్స్పెక్ట్ చేయడం మంచిది. వీరు కూడా గురువుకు సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ ఉండడం మంచిది. ఇక కర్కాటక రాశి విషయానికి వచ్చినట్టయితే జన్మంలోనూ 2వ ఇంట్లోనూ గురువు సంచారం చేస్తారు కాబట్టి జన్మరాశిలో సంచారం ఉన్నప్పుడు కర్కాటక రాశిలో కొంతవరకు శారీరక శ్రమ, వృత్తి వ్యాపారాల్లో స్ట్రెస్, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. శ్రమ ఎక్కువ అవుతుంది చేసే వృత్తి వ్యాపారాల్లో. ఎవరన్నా ప్రమోషన్స్ ఆశిస్తున్నట్టయితే కొంతవరకు పెండింగ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత అది మెటీరియలైజ్ వారికి ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా దుబారా ఖర్చులు తగ్గించడము, ఆర్థిక నియంత్రణ పాటించడము, ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే 2nd హౌస్‌లోకి వస్తారో వారు పాటించిన ఈ నియంత్రణ వల్ల మంచి ఫలితాలు అందుకోవడము, ఆర్థికంగా కొంత పుంజుకోవడం అనేది జరుగుతుంది. ఇక సింహరాశి జాతకుల విషయానికి వచ్చినట్లయితే వారికి గురువు 12వ స్థానంలో అలాగే జన్మస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉండడము, ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి రావడము, చేసే వృత్తి వ్యాపారంలో శ్రమ అధికంగా ఉండడము, ఇటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి కొంతవరకు గురువుకి రెమెడీస్ చేసుకుంటూ, దేవతారాధన చేస్తూ, దేవాలయ సందర్శనం చేస్తూ ఉన్నట్టయితే చాలా మటుకు ఈ ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగేటువంటి మనోధైర్యము, దైవ బలము కూడా వారికి అందుతాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మాత్రం తప్పకుండా కొంత ఎక్కువగా శ్రమ తీసుకునైనా సరే దేవతారాధన చేయడము, దేవాలయ సందర్శన చేయడము అనేది చేస్తూ ఉండాలి. ఎందుకంటే అన్ని రకాలుగా కూడా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా
ఆరోగ్యపరంగా. కాబట్టి వాటిని తట్టుకుని ముందుకెళ్ళడానికి దైవ బలాన్ని వాళ్ళు ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇక కన్యా రాశి జాతకులకి చూసినట్టయితే 12th హౌస్లో అలాగే 11th హౌస్లో, అంటే కర్కాటకంలో సింహంలో 11th హౌస్లో 12th హౌస్లో సంచారం ఉంటుంది కన్యా రాశి వారికి. కన్యా రాశి వారికి 11th హౌస్లో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ధనలాభము ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ ఇవన్నీ చేస్తారు. ఎప్పుడైతే సింహంలోకి ప్రవేశిస్తారో కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని వారు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంత ఖర్చులు కూడా అవుతుంటాయి ఈ విషయంలో. అది దృష్టిలో పెట్టుకుని కొంతవరకు సేవింగ్స్ మీద దృష్టి పెట్టడం అనేది మంచిది. అయితే విదేశాల్లో ఎవరైనా చదువుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు ఉంటే వారికి ఇది అనుకూలమైనటువంటి కాలము. అలాగే విదేశంలో పనిచేయడానికి ఎవరైతే అవకాశం కోసం చూస్తున్నారో వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగానే తీసుకోవాలి. గురువు యొక్క ఆరాధన ఎప్పుడు చేస్తుండడం మంచిది. ఇక తులారాశి విషయానికి వచ్చినట్టయితే 10th హౌస్ 11th హౌస్లో ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి కెరియర్లో చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయడము, చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు, అలాగే సవాళ్ళను ఎదుర్కోవడము ఇటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి నియంత్రణను పాటిస్తూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళడం అనేది వారికి చాలా చాలా అవసరము ఈ గురువు యొక్క గోచార రీత్యా. అయితే సింహరాశిలోకి వచ్చినప్పుడు వారు చేసినటువంటి హార్డ్ వర్క్కి వారికి ఫలితం ఉంటుంది. బిజినెస్లో ఉన్నటువంటి వారికి కొంత వారి బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాస్త రాబడి పెరుగుతుంది, వారి పలుకుబడి పెరుగుతుంది, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయినా కానీ వీరు కూడా గురుస్వరూప ఆరాధన చేయడం మంచిది. ఎందుకంటే రాజ్యంలో ఉన్నటువంటి గురువు కొంతవరకు ప్రతికూల ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి. ఇక వృశ్చిక రాశి జాతకుల్ని కనుక చూసినట్టయితే 9th హౌస్ 10th హౌస్లో గురువు యొక్క సంచారం ఉంటుంది. ఇది చాలా మంచి గోచారం వృశ్చిక రాశి జాతకులకి. కర్కాటకంలో ఉన్నన్నాళ్ళు చాలా లక్కీ పీరియడ్గా ఉంటుంది వారికి. చేసిన పనులన్నీ కూడా వెంటనే సత్ఫలితాలు ఇవ్వడము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎక్కువగా దేవతారాధన చేసి దేవాలయ సందర్శన చేస్తున్నట్టయితే ఆ తర్వాత మళ్ళీ సింహరాశిలోకి వచ్చినప్పుడు కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి వారు చేసినటువంటి ఈ పుణ్యబలం అనేది వారికి కాపాడడానికి అవసరమవుతుంది. కొంత వృత్తిలో ఛాలెంజెస్, ఆఫీస్లో కొంత గ్రూప్ పాలిటిక్స్ వల్ల చికాకులు ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ వృశ్చిక రాశి జాతకులకి. ఇక ధనుసు రాశి విషయానికి వచ్చినట్టయితే 8th హౌస్ 9th హౌస్లో ట్రాన్సిట్ చేస్తూ ఉంటాడు గురువు. ఆరోగ్య భంగము, అనవసరమైనటువంటి ఖర్చులు, కోర్టు చిక్కులు ఇవి ఒక కొలిక్కి రాకపోవడం ఇటువంటి వాతావరణం ఉంటుంది. అయితే సింహరాశిలోకి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విడిపోయి వారికి సొల్యూషన్స్ తిరిగి వారి ప్రాబ్లమ్స్కి కొంతవరకు హ్యాపీనెస్ అనేది వారి జీవితంలోకి వస్తుంది. అయితే కర్కాటకంలో ఉన్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ఛాలెంజెస్, అడుగడుగునా చాలా ఆలోచించి అడుగు వేయాల్సినటువంటి సందర్భాలు ఇలాంటివి ఎదుర్కొంటారు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిది. మకర రాశి జాతకులకు చూసినట్టయితే సప్తమంలో అష్టమంలో గురువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య కొంతవరకు విభేదాలని పరిష్కరించుకోవడము, కాంప్రమైజ్ అవ్వడం ద్వారా ఒకరినొకరిని యాక్సెప్ట్ చేసుకోవడము ఇటువంటి ధోరణి అవలంబించడం ద్వారా వారి మధ్య సఖ్యత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమంలో గురువు వచ్చినప్పుడు కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కోర్టు చిక్కులు కొంత ఇబ్బంది పడతాయి కాబట్టి దానికి అవసరమైనటువంటి లీగల్ అడ్వైస్ తీసుకుని ప్రిపేర్డ్గా ఉండడం కూడా మంచిది ఈ మకర రాశి జాతకులు. కుంభరాశి విషయానికి వచ్చినట్టయితే 6th హౌస్లో 7th హౌస్లో ట్రాన్సిట్ ఉంటుంది. కాబట్టి కర్కాటకంలో ఉన్న టైంలో వారికి కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వారు జాగ్రత్త తీసుకున్నట్టయితే క్రానిక్ డిసీజెస్, లాంగ్ రన్నింగ్ డిసీజెస్ ఇవేవైతే ఉన్నాయో వాటి నుంచి వారికి ఉపశమనం, పర్మనెంట్ క్యూర్ కూడా లభించేటువంటి అవకాశము తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 6th హౌస్ ట్రాన్సిట్ అనేది కుంభరాశి వారికి పెండింగ్ లాంగ్ రన్నింగ్ క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వ్యాధులు వాటి నుంచి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి సహాయపడేటువంటి టైంగా చూడాల్సి ఉంటుంది. అలాగే సింహరాశిలోకి వచ్చినప్పుడు అన్ని విధాలు వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వారికి, అనుభవాలు. భార్యాభర్తల మధ్య కూడా కొంత సఖ్యత అనేది కొంత కుదురుతుంది.
ఫ్యామిలీ లైఫ్ అనేది ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశి విషయానికి వచ్చినట్టయితే 5th హౌస్లో 6th హౌస్లో ట్రాన్సిట్ చేస్తూ ఉంటాడు కాబట్టి 5th హౌస్లో ఉన్నంతకాలం అంటే కర్కాటకంలో ఉన్నంతకాలం మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల, ఎవరన్నా జాబ్ మారాలనుకుంటున్న వారికి ఇది సరైనటువంటి సమయము. ఎందుకంటే 5th హౌస్ అనేది 10th హౌస్కి 8th హౌస్ అవుతుంది కాబట్టి 5th హౌస్లో ఉన్నప్పుడు మీనరాశి జాతకులు కొంత ఉద్యోగం మారడము ఇలాంటివి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలా మారడం వల్ల వారికి మంచి కూడా జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ సింహరాశిలోకి వచ్చినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి క్లుప్తంగా 12 రాశుల వారికి గురువు యొక్క గోచారం వలన, అతిచారంలో ఉన్న గురువు యొక్క గోచారం వలన అందుకోబోయేటువంటి ఫలితాలు. అయితే మూత నిర్ణయం కేవలం రాశిని వేసి చెప్పడం జరిగింది. మిగతావన్నీ కూడా రాశి లగ్నం రెండింటికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను ఎక్కడైతే మేషరాశి అన్నానో అక్కడ మేషరాశి మేష లగ్నం ఇద్దరికీ కూడా ఇది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా గోచార రీత్యా కొంతవరకు ఎలా ఉంటుంది అని ఒక అవగాహన తెచ్చుకోవడానికి కొన్ని పాయింట్స్ని ఇక్కడ చెప్పడం జరిగింది గురువు యొక్క గోచార రీత్యా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.